కరుణా సర్వసదా నిలచుచున్నదే. దేవాన్ని తలంపులు మొదట నిన్ను ఎరుగనైతినే, మొదటే నన్ను ఎరిగితివి. మొదట నిన్ను ఎరుగనైతినే, మొదటే నన్ను ఎరిగితివి. వేదుక లేదు ప్రభువా నేను, వేదుక లేదు ప్రభువా నేను, వేదకీర్తివి పాపిని, వేదకీర్తివి పాపిని. దేవాని తలంపులు అమూల్యమైనవి నా ఎడా, నా ఎడాలని కరుణా సర్వసదా నిలచుచున్నవే. దేవాని తలంపులు పాపలోకములో మునిగి ఉంటినే, పాప శిక్షకు పాత్రుడను. పాపలోకములో మునిగి ఉంటినే, పాప శిక్షకు పాత్రుడను. యేసు ప్రభు సిలువ సహించెను, యేసు ప్రభు సిలువ సహించెను. నాకు నూతన జీవమొసగా, నాకు నూతన జీవమొసగా. దేవాని తలంపులు అమూల్యమైనవి నా ఎడా, నా ఎడలని కరుణా సర్వసదా నిలచుచున్నది. ఏవాని తలంపులు అద్భుతమైనది శిల్వ దృశ్యం, ప్రభువును కొట్టి ఉమ్మి వేసిరి. అద్భుతమైనది శిల్వ దృశ్యం, ప్రభువును కొట్టి ఉమ్మి వేసిరి. ప్రభును వర్ణింపనా శక్యము, ప్రభును వర్ణింపనా శక్యము. ప్రభువే సహించే దుఃఖము, ప్రభువే సహించే దుఃఖము. దేవాని తలంపులు అమూల్యమైనవి నా ఎడా, నా ఎడాలని కరుణా సర్వసదా నిలచుచున్నవే. దేవాని తలంపులు ఎట్లు మౌనముగా నొందు ప్రభు, చెల్లింపక స్తోత్ర గీతము. ఎట్లు మౌనముగా నొందు ప్రభు, చెల్లింపక స్తోత్ర గీతము. కాలమంతా పాడుచుండేదా, కాలమంతా పాడుచుండేదా. నీ ప్రేమ పరమైనది,
నీ ప్రేమ అపారమైనదే. దేవాని తలంపులు అమూల్యమైనవి నాయడాలని కరుణా సర్వసాదా నిలచుచున్నది. నాయడాలని కరుణా సర్వసాదా నిలచుచున్నది. రెండు 228, 226. పాడదే దేవా నీ కృపలో చెప్పుక. పాడేద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లేంతున్ స్తుతి స్తోత్రము చెల్లేంతున్. పాడేద దేవా నీ కృపలన్ స్తోత్రము చెల్లేంతున్ స్తుతి స్తోత్రము చెల్లేంతున్ స్తుతి స్తోత్రము చెల్లేంతున్. భూమి పునాదులు వేయక ముందే యేసులో చేసితివి. భూమి పునాదులు వేయక ముందే యేసులో చేసితివి. ప్రేమ పునాదులు వేసితివి. దీనుని బ్రోచితివి. ఈ దీనుని బ్రోచితివి. పాడేద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లేంతున్ స్తుతి స్తోత్రము చెల్లేంతున్. ప్రవిమల రక్తము కలువరి సిలువలో కలునకు నీచితివి. ప్రవిమల రక్తము కలువరి సిలువలో కలునకు నీచితివి. ప్రేమ కృపా మహదైశ్వర్యములతో పాపము తుడిచితివి. నా పాపము తుడిచితివి. ప్రేమ ప్రేమ కృపా మహదైశ్వర్యములతో పాపము తుడిచితివి. నా పాపము తుడిచితివి. పాడేద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లేంతున్ స్తుతి స్తోత్రము చెల్లేంతున్. పాపము శాపము నరకపు వేదన మరి తొలగించితివి. పాపము శాపము నరకపు వేదన మరి తొలగించితివి.
అపరాధములచే చాచిన నన్ను ధర బ్రతికించితివి, నన్ను బ్రతికించితివి. అపరాధములచే చాచిన నన్ను ధర బ్రతికించితివి, నన్ను బ్రతికించితివి. పాడేద దేవా నీ కృపలన్, నూతన గీతములన్, స్తోత్రము చెల్లేంతున్, స్తుతి స్తోత్రము చెల్లేంతున్. దేవుని రాజపు వారసుడనుగా క్రీస్తులో చేసితివే, దేవుని రాజ్యపు వారసుడనుగా క్రీస్తులో చేసితివే. చీకటి రాజ్యపు శక్తుల నుండి నన్ను విడిపించితివే, చెర నన్ను విడిపించితివే. చీకటి రాజ్యపు శక్తుల నుండి నన్ను విడిపించితివి, చెర నన్ను విడిపించితివి. పాడేద దేవా నీ కృపలన్, నూతన గీతములన్, స్తోత్రము చెల్లేంతున్, స్తుతి స్తోత్రము చెల్లేంతున్. ముద్రించితివి శుద్ధాత్మతో నన్ను భద్రము చేసితివి, ముద్రించితివి శుద్ధాత్మతో నన్ను భద్రము చేసితివి. సత్య స్వరూప నిత్య నివాసి సోతుగా చేసితివి, నీ సోతుగా చేసితివి. సత్య స్వరూప నిత్య నివాసి సోతుగా చేసితివి, నీ సోతుగా చేసితివి. పాడేద దేవా నీ కృపలన్, నూతన గీతములన్, స్తోత్రము చెల్లేంతున్, స్తుతి స్తోత్రము చెల్లేంతున్. ఆన్యుడనైనన్ ఎరుగకయో నన్ను ధాన్యుని చేసితివి, ఆన్యుడనై నిన్ను ఎరుగకయో నన్ను ధాన్యుని చేసితివి. ప్రియ పట్టణ పౌరుల సేవింపను వరములను సగితివి, వరములను సగితివి. ప్రియ పట్టణ పౌరుల సేవింపను వరములను సగితివి, కృపవరములను సగితివి. పాడేద దేవా నీ కృపలన్, నూతన గీతములన్, స్తోత్రము చెల్లేంతున్, స్తుతి స్తోత్రము చెల్లేంతున్. రెండు 198.
హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్నునే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. వాగ్దానములానిచ్చి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములానిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నిన్నునే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. నాదు శత్రువులను పడద్రోయువాడవు నీవే. నాదు శత్రువులను పడద్రోయువాడవు నీవే. మహాసమార్త్యుండవు నా రక్షణ శృంగం నీవే. మహాసమార్త్యుండవు నా రక్షణ శృంగం నీవే. ప్రభువా నిన్నునే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. ఎందరు నిన్ను చూచిరో వారికి వెలుగు కల్గెన్. ఎందరు నిన్ను చూచిరో వారికి వెలుగు కల్గెన్. ప్రభువానే వెలుగొందితిన్. నా జీవంపు జ్యోతివి నీవే. ప్రభువానే వెలుగొందితిన్. నా జీవంపు జ్యోతివి నీవే. ప్రభువా నిన్నునే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. భయమును పారద్రోలి అభయమునిచ్చితివి. భయమును పారద్రోలి
అభయమునే చితివి ఎబినేజరుని వై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి ఎబినేజరుని వై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి ప్రభువా నిన్ను నే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును నీ కొరకే జీవింతును నా జీవంపు దాతవు నీవే నీ కొరకే జీవింతును నా జీవంపు దాతవు నీవే ప్రభువా నిన్ను నే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. చివరొచ్చి లేచి పాడుకుంటా. ఈ జీవిత యాత్రలో ఏమి సంభావించినా ఈ జీవిత యాత్రలో ఏమి సంభావించినా మహిమానికే ఓ ప్రభు ఇది నాది నా ప్రార్థన మహిమానికే ఓ ప్రభు ఇది నాది నా ప్రార్థన ప్రభువా నిన్ను నే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా నిన్ను నే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. ప్రభువుని ఆరాధించే పూర్వము దేవుని వాక్యములో నుండి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథం, 2వ సమూయేలు గ్రంథము
7వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనము అందరం కలిసి చదువుకుంటాం. 2వ సమూయేలు 7వ అధ్యాయము 23వ వచనం. నీకు జనులగుటకై వారిని నీ విమోచించినట్లు నీకు ఖ్యాతి కలుగునట్లు నీ జనులను బట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యములు చేయనట్లు దేవుడవైన నీవు ఐగుప్తు దేశములో నుండి ఆ జనుల వశములో నుండి వారి దేవతల వశములో నుండి నీవి విమోచించిన ఇశ్రాయేలనట్టి జనుల వంటి జనము లోకమందు మరి ఎక్కడ ఉన్నది? ప్రభు యొక్క వాక్యాన్ని దీవించి మనందరితో మాట్లాడునుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ ప్రియ కుమారుడు మా ప్రభును రక్షకుడైన యేసు ప్రభువారి శ్రేష్టమైన అంబడి స్తోత్రాలు తండ్రి. పాటల ద్వారా మీ నామను కనపరుచుకున్నందుకై స్తోత్రములు. తిరిగి దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను అని రాయబడిన రీతిగా దయలు మా తండ్రి కనుక ఆత్మైన దేవుని కలుసుకోవడానికి మా ఆత్మ ప్రాణ దేహములను సిద్ధపరచండి, సహాయం చేయండి. వచ్చిన పేర్లకై స్తోత్రాలు. ఇంకా రావాల్సిన ప్రజలు మార్గ మధ్యంలో ఎవరు మీ ఏర్పాట్లో ఉన్నారో వారిని నడిపించి మహిమ పొందండి. ఎవరైతే అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఉన్నారో అలాంటి వారిని కూడా త్వరపెట్టి మీ సన్నిధి తీసుకొని రండి. కరెంటు, మైకు, లైటు, లైవ్ వాతావరణము అన్నీ మీ స్వాధీనంలో ఉంచుకోనండి. ప్రభా మందిరం చుట్టూ కూడా మీ అగ్ని ప్రాకారము మీ దూత కావలి ఉంచండి. వచ్చిన వారు ఎవరు ఖాళీగా రక్తహస్తాలతో వెళ్లకుండాను గాక. వారి హృదయాలు తండ్రి వారి నోరు తెరచి మేము శుతించినట్లుగాను సహాయం చేయండి. అయోగ్యదాసుడు నిలబడతాడు, బలహీనుడు, ఎన్నిక లేనివాడు, ఏ మంచి లేనివాడు దయతో జ్ఞాపకం ఉంచుకొని ప్రభావ బలమైన పాత్రగా ఈ దినం కొరకే మీరు వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. విడిచి వచ్చిన సంఘము తండ్రి కుటుంబము చుట్టుపడిన అగ్నిపాకారం ఉంచండి, శత్రువానికాలు దూరపరచండి. ప్రభా నిజంగా మా దేవుడు ఏమై ఉన్నాడు, మేము ఒకప్పుడు ఎలాగున్నాం, మా పరిస్థితులు ఏమై ఉంటుండగా దేవుడు మమ్మల్ని రక్షించాడనే విషయాలు తలపోసుకుని మిమ్మల్ని ఆరాధించుకొరకై మా యొక్క ఆత్మ ప్రాణ దేహములను సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ రీతికి ఎంత శబ్దం ద్వారా వింటున్న మరి ప్రియులతో కూడా మీరే మాట్లాడి మహిమ పొందమని, మా అందరికి కావాల్సిన వాకులు దయచేసి మహిమ పొందమని, సమస్త మహిమా ఘనత మీకు ఆరోపించుకుంటూ వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పిల్లరా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగము సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనము ఈ రీతిగా రాయబడింది. నీకు జనులగట్టుగా వారిని నీవు విమోచించినట్లు. కాబట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను తనకు జనులుగా చేసుకోవడానికి వారిని విమోచించాడు, విడిపించాడు. కనుక ఎక్కడి నుంచి విడిపించాడు, ఎలా విడిపించాడంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు 7 రకాలుగా వారిని విడిపించినట్టుగా మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం చూడండి. దేవుడు ఎట్లా విడిపించాడంటే వాళ్ళు అంత సామాన్యంగా బయటికి రాలేదు. దేవుడు 7 రకాల సాధనాలు వాడి వారిని విడిపిస్తూ వచ్చాడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం మనం గమనించామంటే 34వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 34వ వచనం. నీ దేవుడిని యెహోవా ఐగుప్తులో మీ కన్నులెదుట చేసిన వాటి అన్నిటి చొప్పున ఏ దేవుడైనను మొదటిది శోధనలు, రెండవది సూచక్రియలు, మూడవది మహత్కార్యాలు, నాలుగవది యుద్ధము, ఐదవది బాహుబలము, ఆరోది భయంకరమైన కార్యములు, కనుక ఏడవది చాచిన చేతితో ఆ రీతిగా వారిని బయటకు తీసుకొచ్చాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు దాసత్వం ఉన్నప్పుడు దేవుడు వారిని బయట తీసుకోవడానికి శోధనలు తీసుకొచ్చాడు, సూచక్రియలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, యుద్ధము చేశాడు, బాహుబలము, చాచిన చెయ్యి, మహాభయంకరమైన కార్యాలు జరిగించి వాళ్ళని తీసుకుని వచ్చాడు. కాబట్టి ఎందుకంటే నీకు జనులొకటికై నీవు వారిని విమోచించితివి. కాబట్టి ఉదయకాలము ఇశ్రాయేలు ప్రజలు మరి ఐగుప్తులో వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అనేది 7 ప్రాముఖ్యమైన సంగతులు మనం ధ్యానం చేద్దాం. ఈ ఉదయకాలము
మన పితరులు ఐగుప్తు దేశంలో ఉన్నారు కదా, కనుక వాళ్ళు ఐగుప్తులోంచి వారు తీసుకొచ్చాడు దేవుడు బయటికి. వాళ్ళు తీసుకొచ్చడానికి ఐగుప్తులో వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో కూడా ఒక 7 ప్రాముఖ్యమైన సంగతులు ఈ ఉదయకాలం మనం చూద్దాం. దాంట్లో మొట్టమొదటిది చూడండి, వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము 26వ వచనం. ఇది మొదటి సంగతి. దేవుడు ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 26వ వచనం మనం చదువుతున్నాం. ద్వితీయోపదేశకాండం 9:26. నేను యెహోవాను ఇలాగూ ప్రార్థన చేసి చెప్పి తిని, ప్రభువా యెహోవా, నీవు నీ మహిమలను విమోచించిన బాహుబలం వలన ఐగుప్తులో నుండి రప్పించిన నీ స్వాచ్ఛమైన జనమును నశింపజేయకము. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడంట? ఐగుప్తులో నుండి. అందరు చెప్పండి ఈ మాట, అందరు చెప్పండి. నీ మహిమ వలన విమోచించి బాహుబలం వలన ఐగుప్తులో నుండి రప్పించిన నీ స్వాచ్ఛమైన జనము. ఇక్కడ మొదటి సంగతి ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడంటే వాళ్ళని ఐగుప్తులో నుండి తీసుకొచ్చాడు. చెప్పండి, ఎక్కడి నుండి తీసుకొచ్చాడంట? ఐగుప్తు. ఐగుప్తు అనేది దేని గుర్తుగా ఉందంటే, ఐగుప్తు అనేది లోకానికి గుర్తుగా ఉంది. ఐగుప్తు అనేది దేని గుర్తుగా ఉంది? లోకానికి. అందుకే యేసు ప్రభువు కూడా కొత్త నిబంధనలో యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో ప్రభు అన్నాడు, నేను లోకములో నుండి మిమ్మను ఏర్పరచుకుంటుని. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలేమో ఐగుప్తుని బయట తీసుకొచ్చాడు, మనల్నేమో దేవుడు లోకము అనేటువంటి ఐగుప్తుల నుండి మనం బయట తీసుకొచ్చాడు. కాబట్టి ఉదయకాలము దేవుని మనం ఎందుకు ఆరాధించాలంటే, దేవుని ఎందుకు గణపరచాలంటే, ప్రభా లోకము, దాని ఆచారములు, దాని పద్ధతులు కనుక ఐగుప్తులో కూడా వారు ఎన్నో రకాల బాధలు గుండా వెళ్తూ వచ్చారు. ఉదాహరణగా ఐగుప్తులో వారు పొందిన బాధలు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 20వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 20వ వచనం. యెహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా ఉండుటకై ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనప కొలిములో నుండి మిమ్మును రప్పించిన. ఐగుప్తు అనేది ఇశ్రాయేలు ప్రజలకు ఎలా ఉందంటే అది ఇనప కొలిమి. కాబట్టి అలాంటి బాధలు, కాబట్టి అలాంటి బాధలు ఉన్నటువంటి లోకంలోంచి విడిపించాడు. అంత మాత్రమే కాదు, నిర్గమాకాండం 6వ అధ్యాయం. ఇంకా ఐగుప్తు వాళ్ళకి ఎట్లా ఉందంటే భారము, దాసత్వం తెలియజేస్తూ ఉంది. భారము కింద ఉన్న నిర్గమాకాండం 6వ అధ్యాయం, నిర్గమాకాండము 6వ అధ్యాయము 6వ వచనం. నిర్గమాకాండం 6:6 మనం చదివామంటే, నిర్గమాకాండము 6వ అధ్యాయము 6 చదవండి. ఇశ్రాయేలుతో ఇలాగ చెప్పుము, నేను యెహోవాను, నేను ఐగుప్తులు మోయించు. చాలండి. కాబట్టి బరువుల కింద బయట తీసుకొచ్చాను. ఐగుప్తులు వాళ్ళకి ఏమంది అంటే, వాళ్ళ మీద ఏముందంట? బరువులు పెట్టారు. కనుక బరువు ఐగుప్తు అనేది దాసత్వము. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లోంచి దేవుడు వారిని విడిపిస్తూ వచ్చాడు. కానీ మొదటి సంగతి ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తుల నుండి బయటకు తీసుకొచ్చాడు. ఇది మొదటి సంగతి. రెండోది చూడండి, ఐగుప్తులను తీసుకురావటమే కాదు, ఐగుప్తులో వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. రెండో సంగతి ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము రెండో సంగతి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 18వ వచనం. ద్వితీయోపదేశకాండం 24:18. నీవు ఐగుప్తులో దాసుడవై ఉండగా నీ దేవుడు యెహోవా నిన్ను అక్కడ నుండి విమోచించునని. చాలండి. కానీ గమనించామంటే, రెండవదిగా రాయబడిన మాట ఏంటంటే, నువ్వు ఐగుప్తులు ఎట్లా ఉన్నావు? దాసుడవై ఉన్నప్పుడు. మొదటిది ఐగుప్తు అనేటువంటి లోకములో నుండి వాడిని బయట తీసుకొచ్చాడు. రెండవదిగా ఐగుప్తు అనేటువంటి దాసత్వము. చెప్పండి, ఎక్కడున్నాడు? నువ్వు ఐగుప్తులో దాసుడవై ఉన్నావు. ఇదే 24వ అధ్యాయము 22 కూడా కింద 22వ వచనం కూడా చూసామంటే 24:22. ద్వితీయోపదేశకాండం 24:22. నీవు ఐగుప్తు దేశమందు దాసుడు వంటివని జ్ఞాపకము. కాబట్టి చాలా గమనించామంటే
ఐగుప్తులో మొదటి లోకమని ఐగుప్తు నుంచి బయట తీసుకొచ్చాడు. రెండో సంగతి ఏమని రాయబడుతుందంటే ఐగుప్తు దేని గుర్తుగా ఉంది? దాసత్వానికి గుర్తుగా ఉంది, దాసత్వానికి. ఇది కొత్త నిబంధనలో యేసు వారు చెప్పాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 34వ వచనంలో పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు. కాబట్టి మనం కూడా ఇశ్రాయేలు ప్రజలేమో ఐగుప్తు దాసత్వంలో ఉన్నారు, మనమేమో పాపం అనేటువంటి దాసత్వంలో ఉంటుండగా యేసు ప్రభువారు ఆయన రక్తము ద్వారా మన ప్రతి పాపాన్ని కడిగి పాపం యొక్క దాసత్వం నుండి ఆయన మనల్ని విడిపించాడు. ప్రకటన 1:6 ప్రకారం మనల్ని ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపములన్నిటినీ కడిగి వేశాడు. అందుకే 1 యోహాను 1:9-7 ప్రకారము యేసు రక్తము ప్రతి పాపముని మనల్ని కడిగి పవిత్రలు చేస్తాం కదా. ఇప్పుడు రెండు విషయాలు చూసాం. మొదటిది ఐగుప్తు లోకానికి గుర్తుగా ఉంది, లోకమును బయట తీసుకొచ్చాడు. రెండోది ఐగుప్తు దాసత్వానికి గుర్తుగా ఉంది, దాసత్వాన్ని బయట తీసుకొచ్చాడు. మూడోది చూడండి, ఐగుప్తు దేనికి గుర్తుగా ఉంది? మూడోది ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం. మూడో సంగతి ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 8వ వచనం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 8వ వచనం చదవండి. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుక తాను నీ పితరులు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలము చేత దాసుల గృహంలో నుండి ఐగుప్తు రాజుని ఫరో చేతిలో నుండి చాలండి. కనుక మూడవదిగా మనం గమనించామంటే ఎక్కడి నుంచి విడిపించాడంట? ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి. అందరూ చెప్పండి, ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి విడిపించెను. మొదటిది ఎక్కడి నుంచి? ఐగుప్తు అనేటువంటి లోకములో నుండి. రెండవది ఐగుప్తు అనేటువంటి దాసత్వములో నుండి. మూడవది ఐగుప్తు అనేటువంటి ఫరో చేతులు. కనుక ఈ ఐగుప్తుకి ఫరో రాజుగా ఉన్నాడు. కాబట్టి ఇది ఏం తెలియజేస్తూ ఉందంటే ఐగుప్తు రాజు అయిన ఫరో దేని గుర్తుగా ఉన్నాడంటే సాతానికి అపవాది గుర్తుగా ఉన్నాడు. కాబట్టి ఒక విధంగా వారిని ఎంత ఇబ్బంది పెట్టాడు. ఇశ్రాయేలు ప్రజల్లో ఐగుప్తు రాజు ఫరో ఇబ్బంది పెట్టాడు. కాబట్టి సాతానికి అపవాదికి గుర్తుగా ఉన్నటువంటి ఐగుప్తు రాజుని ఫరో చేతుల నుండి దేవుడు వారిని విడిపిస్తూ వచ్చాడు. కాబట్టి ఇది కొత్త నిబంధన వెలుగులో మనం చూసినప్పుడు కొత్త నిబంధనలో కూడా మనం గమనించామంటే మనం సాతాను ఊరిలోని మనల్ని విడిపించాడని 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 26లో రాయబడింది. కాబట్టి కొత్త నిబంధన వెలుగులో యేసు ప్రభువారు మనల్ని సాతాను నుంచి విడిపించాడు. ఇంకా మాట చెప్పాలంటే సాతానును ఆయన కాళ్ళతో చితక తొక్కాడని రోమా 16:20లో మనం చూస్తాం. కాబట్టి మూడవది ఎందుకు మనం ప్రభుని ఆరాధించాలంటే ప్రభా నేను కూడా ఒకప్పుడు అపవాది చేతిలో, శత్రువు చేతిలో, సాతాను చేతిలో, అపవాది చేతిలో ఉంటుండగా నువ్వు నన్ను విడిపించావు. లోకం అనేటువంటి ఐగుప్తు నుంచి విడిపించావు, పాపం అనేటువంటి దాసత్వం నుంచి విడిపించావు. మూడవదిగా ఐగుప్తు అనే ఫరో చేతులు అంటే సాతాను యొక్క అపవాదిక చేతులని వారిని విడిపిస్తూ వచ్చాడు. కాబట్టి ఐగుప్తు రాజు చెయ్యి వాళ్ళ మీద ఎంతో బరువుగా ఉంది, ఎంతో భారముగా ఉంది. అలాంటి దేవుడు తన బాహుబలము చేత, తన దక్షిణ బలహస్తము చేత వారిని విడిపించినట్లుగా మనం చూస్తాం. ఇది మూడో విషయం. కాబట్టి ఇప్పుడు 3 విషయాలు చూసాము. మొదటిది ఐగుప్తులో నుండి తీసుకొచ్చాడు. రెండవదిగా ఐగుప్తు యొక్క దాసత్వంలోని విడిపించాడు. మూడవదిగా ఐగుప్తు రాజైన ఫరో చేతిలోంచి విడిపించాడు. మూడవది కనుక 3. నాలుగోది చూడండి, ఎక్కడి నుంచి విడిపించాడు? నాలుగో సంగతి 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. మనం చదువుకున్న మాట 2 సమూయేలు 7వ అధ్యాయం. 2 సమూయేలు గ్రంథము 2 సమూయేలు 7వ అధ్యాయం 23వ వచనం నేను చదువుతాను, గమనించండి. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 23వ వచనం. నీకు జనులగటికై వారిని నీవు విమోచించినట్లు నీకు ఖ్యాతి కలుగునట్లును నీ జనులను బట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యములు చేయనట్లు దేవుడు అయిన నీవు ఐగుప్తు దేశములో నుండి, అంటే 3 చూసాం, ఐగుప్తుల నుండి, ఐగుప్తిక దాసత్వంలో నుండి, మూడోది ఫరో చేతిలోంచి, నాలుగవది ఇక్కడ రాయబడింది. అందరూ చెప్పండి, ఐగుప్తుల నుండి, ఆ జనుల వశములో నుండి. కాబట్టి 4వ మాట ఏంటంటే ఐగుప్తు యొక్క జనులలో నుండి ఏం చేశాడంటే వాడిని బయటికి తీసుకొచ్చాడు. ఐగుప్తు యొక్క జనులు ఎలాంటి వాళ్ళు? కీర్తన 114 కీర్తన చూడండి.
ఐగుప్తు యొక్క జనులు ఎలాంటి వారంటే కీర్తన 114 మొదటి వచనం. 114 కీర్తన మొదటి వచనం. కీర్తన 114 మొదటి వచనం చదువుదాం. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు అన్య భాష గల జనుల్లో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు. కాబట్టి ఇప్పుడు ఐగుప్తు యొక్క ప్రజలు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళు అన్య భాష కలిగినవారు, అంటే అన్య జనుల్లో నుంచి వాడు బయట తీసుకొచ్చాడు. కనుక ఇశ్రాయేలు ప్రజలు ఏర్పరచబడిన వారు కదా, వారిని అన్య జనుల్లోంచి బయటికి తీసుకొచ్చాడు. మనం కూడా ఒకప్పుడు ఎవరమంటే అన్య జనులమే. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు అదే రాస్తాడు కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి మనం గమనించామంటే మునుపు మనం కూడా శరీర విషయంలో అన్యజనులం. ఎఫెసీ పత్రిక 2:11. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేత్తో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు కాదు. మనం కూడా ఒకప్పుడు అన్యజనులమే. కాబట్టి ఎందుకు మన ప్రభుని ఆరాధించాలంటే, ప్రభా ఇశ్రాయేలు ప్రజల్లాగా నేను కూడా లోకం అనేటువంటి ఐగుప్తులో విడిపించావు. రెండవదిగా పాపం అనేటువంటి దాసత్వం గల లోకం నుంచి విడిపించావు. మూడవదిగా అపవాది చేతుల నుంచి, ఫరో చేతుల నుంచి విడిపించావు. నాలుగవది మనం చూసినప్పుడు అన్య జనులు గల ప్రజల నుంచి విడిపించావు, నాకు రక్షణ ఇచ్చావు. కాబట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు ప్రజలను వేరుపరిచాడు. కాబట్టి మనమంతా ఎవరమంటే యేసు రక్తంలో కడగబడిన వారందరూ ఎవరంటే లోకము నుండి వేరుపడినవాడు. నిర్గమాకాండం 11వ అధ్యాయం. నిర్గమాకాండము కనుక మనము వేరైన వారం. నిర్గమాకాండం 11వ అధ్యాయము 7వ వచనం. నిర్గమాకాండము 11వ అధ్యాయము చూడండి, ఒక మాట చదువుతాం. నిర్గమాకాండము 11వ అధ్యాయము 7వ వచనం. యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలును వేరుపరచునని మీకు తెలియదు. కాబట్టి దేవుడు వారిని వేరుపరిచాడు. ఇశ్రాయేలు వేరే, ఐగుప్తీయులు వేరే, కానీ వేరుపరిచాడు. మనం కూడా ఈరోజు లోకములో నుండి మనల్ని వేరుపరిచాడు. కాబట్టి ప్రభా నేను కూడా ఒకప్పుడు అన్యజనులుగా ఉంటుంది, కాబట్టి అన్యజనుల్లో నుండి నన్ను వేరుపరిచినందుకై, నీ కుమార్తె స్వీకరించినందుకై నీకు స్తోత్రాలు అని మనం చెప్పాలి. కానీ ఇప్పుడు ఐగుప్తులో పరిస్థితులు మనం చూసినప్పుడు మొదటిగా వాళ్ళు ఐగుప్తు ఉన్నారు. ఐగుప్తు లోకానికి గుర్తుగా ఉంది. రెండవదిగా ఐగుప్తు దాసత్వానికి గుర్తుగా ఉంది. మూడు ఐగుప్తు ఫరో అపవాది సాతాను యొక్క అధికారానికి గుర్తుగా ఉంది. నాలుగవదిగా ఐగుప్తు అన్యజనులు ఉన్నటువంటి ప్రాంతంగా మనం చూస్తాం. అక్కడి నుంచి బయట తీసుకొచ్చాడు ఇశ్రాయేలు ప్రజలు. నాలుగవది. ఐదవది చూడండి. ఐదవది 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. 2వ సమూయేలు 7వ అధ్యాయము 5వ సంగతి 23వ వచనం. 2వ సమూయేలు 7వ అధ్యాయము 23వ వచనం చదువుతాం. 2వ సమూయేలు 7:23లో ఇంత మనం చదువుకున్నాం కదా, దాని తర్వాత భాగం. అందరూ చెప్పండి ఈ మాట. ఐగుప్తీయుల దేవతల వశములో నుండి నీవు విమోచించిన ఇశ్రాయేలు. కాబట్టి ఐదవదిగా దేవుడు అక్కడి నుంచి విడిపించాడంటే వారు ఐగుప్తు యొక్క దేవతల వశములో ఉండి. ఐగుప్తులో ఎన్నో రకాల దేవతలు ఉన్నాయి. ఐగుప్తులో వాళ్ళు సూర్యుని పూజించేవాళ్ళు, సూర్యదేవత, చంద్రదేవత, ఆకాశ నక్షత్రాలు, ఇవన్నీ కూడా ఐగుప్తులో వాళ్ళు పూజించేవాళ్ళు. ఉదాహరణగా ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం. వాటినన్నింటినీ పూజించేటువంటి వారు ఐగుప్తీయులు. అలాంటి ఆ దేవతల వశంలో నుండి మనం బయట తీసుకొచ్చాడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 17, 18, 19 వచనాలు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 17 నుంచి. ఆకాశమందు ఎగురు రెక్కలు గల ఏ పక్షి ప్రతిమనైనను. 18. నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను. భూమి కిందనున్న నేల యందు ఏ చేప ప్రతిమనైనను. ఆడు ప్రతిమను కానీ మగ ప్రతిమను కానీ ఏ స్వరూపమును విగ్రహమును మీ కొరకు చేసుకొనుకున్నట్లు ఆకాశం వైపు కన్నులెత్తి. 19 చదవండి అందరం కలిసి. సూర్య చంద్ర నక్షత్రమైన ఆకాశ సైన్యము చూచి మరల కొల్పబడి నీ దేవుడిని యెహోవా సర్వాకాశము కిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండానట్లును మీరు బహు జాగ్రత్త పడుడి. కాబట్టి ఇశ్రాయేలు జాగ్రత్త, మీరు ఐగుప్తు నుంచి బయటకు వస్తున్నారు. అక్కడ సూర్యుడు చంద్ర నక్షత్రాలు వాటిని సేవించేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఐదో సంగతి ఏంటంటే ఐగుప్తీయుల దేవతల వశములో నుండి ఏం చేశాడంటే తన ప్రజలను విడిపిస్తూ వచ్చాడు. ఎట్లా విడిపించాడు? నిర్గమాకాండం 12వ అధ్యాయం. నిర్గమాకాండం
ఐగుప్తీయుల యొక్క దేవతలకు దేవుడు తీర్పులు తీర్చాడంట. నిర్గమాకాండం 12వ అధ్యాయము 12వ వచనం. నిర్గమాకాండం 12:12. ఆ రాత్రి మనుషుల్లోనే కానీ జంతువులనే కానీ తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవత అందరికీ చాలండి. కనుక దేవుడు ఏం చేశాడంటే ఐగుప్తు దేవతలకు ఏం చేశాడంట? తీర్పు తీర్చి, అంటే ఆ దేవతల వశములో విడిపించాడు. కాబట్టి ఇశ్రాయేల్ నేను తప్ప వేరొక దేవుడు మీకు లేడని చెప్పి రుజువు చేశాడు. కాబట్టి ఇప్పుడు వారిని ఇశ్రాయేల్ ప్రజలను ఆ దేవతల వశములో నుండి వారిని విడిపిస్తూ వచ్చాడు. ఎందుకంటే నీకు జనుల గట్టుకై నీవు వారిని విమోచించితివి. కాబట్టి ఇప్పుడు 5 విషయాలు చూసాం. మొదటిది ఐగుప్తులోంచి బయటకు వచ్చారు. రెండవదిగా ఐగుప్తు యొక్క దాసత్వంలోంచి బయటకు వచ్చారు. మూడవదిగా ఐగుప్తు రాజైన ఫరో చేతిలోంచి విడిపించబడ్డారు. నాలుగవది అన్యజనులు అనేటువంటి ఐగుప్తులో ప్రజల నుంచి విడిపించబడ్డారు. ఐదవది ఐగుప్తు యొక్క దేవతలను దేవుడు వాళ్ళని విడిపిస్తూ వచ్చాడు. ఒకప్పుడు మనం కూడా లోకంలో దేవుని ఎరకపోవడం, మనం కూడా మన స్థితి కూడా అలాగే ఉంది. ఎన్నో రకాల దేవతలను సేవించిన పూజించినటువంటి వారు. వాటన్నిటిలో దేవుడు వాళ్ళు విడిపించినందుకు కాను దేన్ని ఆరాధించాలి. ఇది 5వ ప్రాముఖ్యమైన సంగతి. 6వ చూడండి, ఐగుప్తులో వారు ఎలా ఉన్నారు. కీర్తన 25 6వ సంగతి. కీర్తన 25:22 వచనం. 25వ కీర్తన 22. దేవా వారి బాధలన్నిటిలో నుండి ఇశ్రాయేలుని విమోచింపుము. చాలు. కనుక ఇశ్రాయేల్కి ఏమున్నాయంట? ఐగుప్తులు ఏమన్నా ఇశ్రాయేల్ ప్రజలకు బాధలు ఉన్నాయి. మీరే మట్టి తెచ్చుకోవాలి, మీరే గడ్డి తెచ్చుకోవాలి, మీరే కట్టెలు తెచ్చుకోవాలి, మీరే పిసకాలి, మీరే రాళ్ళు ఇటుకలు చేయాలని చెప్పేసి బాధ పెట్టాడు. నిర్గమాకాండం 1వ అధ్యాయం మనం చూసినప్పుడు వారిని బాధ పెట్టిన కొలది వారు మరి ఎక్కువగా విస్తరించారని రాయబడింది. కాబట్టి ఐగుప్తులో వారు ఎన్నో రకాల బాధలు పొందారు. ఉదాహరణగా నిర్గమాకాండం 3వ అధ్యాయం చూడండి. వారు పొందిన బాధ ఎలాంటి బాధలంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బాధల్లో ఉన్నారు. బాధల్లోంచి విడిపిస్తున్నాడు. నిర్గమాకాండము 3వ అధ్యాయము 7వ వచనం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధ నిశ్చయముగా చూచితిని. పనుల్లో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. తర్వాత చాలండి. తర్వాత గమనించామంటే 9వ వచనం. 9 కూడా. ఇశ్రాయేలు మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారి నుండి ఇశ్రాయేలు ప్రజలను పెడుతున్న హింస సోచితిని. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు ఎట్లా ఉన్నారంట? బాధల గుండా వెళ్ళారు, హింసల గుండా వెళ్ళారు. కాబట్టి ఇప్పుడు 6వ సంగతి ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజల బాధలన్నిటిలోంచి దేవుడు వారిని విడిపిస్తూ వచ్చాడు. కాబట్టి ఉదయకాలం మనం దేవుని ఎందుకు ఆరాధించాలంటే, మన జీవితంలో కూడా ఎన్నో రకాల బాధలు, ఎన్నో రకాల వేదనలు, హింసలు కనుక లోకంలో వీటన్నిటిలో మనకు కూడా కలిగినప్పుడు దేవుడు వాటన్నిటిలో దేవుడు తప్పిస్తూ ఉన్నాడు, విడిపిస్తూ ఉన్నాడు, కాపాడుతున్నాడు, భద్రపరుస్తున్నాడు. ప్రపంచంలో మనం చూసిన ఎన్నో రకాల భూకంపాలు, యుద్ధాలు, కరువులు, వరదలు కలగా ఎన్నో రకం వస్తున్నప్పుడు వీటన్నిటిని ప్రభువుని తప్పిస్తున్నందుకు కాను విడిపిస్తున్నందుకు కానీ మనం దేవుని ఆరాధించాలి. ఇది 6వ ప్రాముఖ్యమైన సంగతి. ఐగుప్తుల యొక్క బాధలన్నిటిలోంచి వారిని విడిపించాడు. అందుకే ఎందుకంట నీకు జనులుగా ఉండాలి వాళ్ళు కనుక, కాబట్టి నీ ప్రజలుగా ఉండాలని దేవుడు అలాంటి ప్రజల నుంచి, అలాంటి పరిస్థితుల నుంచి దేవుడు వాడిని విడిపిస్తూ వచ్చాడు. ఇది 6వ సంగతి. 7వది ఆఖరు చూడండి. ఐగుప్తుల వాడు దేవుడు వాడిని ఏం చేశాడు? కీర్తన 130వ కీర్తన 8వ వచనం. కీర్తన 130వ కీర్తన 8వ వచనం. ఇశ్రాయేలు దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. అందరు చెప్పండి ఈ మాట. దేవుడు ఇశ్రాయేళ్ల దోషములన్నిటి నుండి వారిని విమోచించును. 7వది ఇంకా ప్రాముఖ్యమైనది ఏంటంటే, దేవుడు వారి దోషములన్నిటినీ క్షమించాడు, విడిపించాడు. కనుక ఎందుకంటే ఎన్నో రకాల దోషంతో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల జీవితాలు దేవుడు జ్ఞాపకం చేసుకుని వారి దోషములన్నిటిని కూడా విడిపించాడు, క్షమించాడు. అంటే మనం చూస్తాం
మన 103వ కీర్తన 10-11 రాయబడింది, మన పాపములను బట్టి ఆయన మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషాలను బట్టి మన ప్రతిఫలము ఇయలేదు. మరి కానీ ఏం జరిగింది? యెషయా 53లో రాయబడింది, యెహోవా మనందరి దోషం అతని మీద మోపినని రాయబడింది. కాబట్టి యేసు ప్రభువారే మన దోషాన్ని భరించాడు, మన పాపాన్ని బట్టి దేవుడు మనకు శిక్ష ఇవ్వకుండా క్షమిస్తూ వచ్చాడు. ఆ రీతికి ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో కూడా వారి దోషములన్నిటిని కూడా దేవుడు క్షమించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు 7 సంగతులు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులు ఎట్లా ఉన్నారు? మొదటిది, ఐగుప్తు అనేటువంటి లోకములో ఉన్నారు. రెండవదిగా ఐగుప్తు అనేటువంటి దాసత్వములో ఉన్నారు. మూడవది ఐగుప్తు రాజు అయిన ఫరో అపవాది గుర్తుగా ఉన్నటువంటి ఫరో చేతిలో ఉన్నారు. నాలుగవదిగా ఐగుప్తు యొక్క అన్యజనుల గుర్తుగా ఉన్నారు, అన్యజనుల నుంచి బయట తీసుకొచ్చాడు. ఐదవదిగా ఐగుప్తు యొక్క దేవతల వశముల నుండి మనం విడిపిస్తూ వచ్చాడు. ఆరవదిగా ఐగుప్తు బాధల నుండి విడిపిస్తూ వచ్చాడు. ఆఖరిది ఏంటంటే ఐగుప్తుల వారి దోషములన్నిటినీ, ఇశ్రాయేలు దోషములను క్షమించి వారికి దేవుడు ఉంటూ వచ్చాడు. ఇప్పుడు విడిపించిన తర్వాత దేవుడు వారిని ఏమని పిలుస్తున్నాడు చూడండి. ఏమైనా కొన్ని మాటలు చూద్దాం, ఒక 5 విషయాలు చూద్దాం. విడిపించి దేవుడు ఏమంటాడంటే, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 6-7 వచనాలు. అట్లా ఐగుప్తు నుంచి వాళ్ళని బయట తీసుకొచ్చి వాళ్ళకి ఏమని పేరు పెడుతున్నాడు? ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 6-7 వచనాలు. నీవు నీ దేవుని యెహోవాకు ప్రతిష్ఠిత జనము, తర్వాత కూడా సర్వజనముల కంటే విస్తార జనమని కాదు. గమనించామంటే చాలు 2 విషయాలు ఇక్కడ చెప్పాడు. ఒకటి, అట్లా ఐగుప్తులను విడిపించి వాళ్ళని ఏమంటున్నాడు దేవుడు, మీరు నాకు భూమి మీద ప్రతిష్ఠిత జనము, నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను. ఎక్కడి నుంచి? ఐగుప్తులో దాసత్వంలో, బాధల్లో, దేవతల్లో. కనుక ఐగుప్తు ఫరో చేతిలో ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి వారిని విడిపించి అంటాడు దేవుడు, ఇప్పుడు మీరు నా ప్రతిష్ఠితమైన జనమయ్యారు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అంటాడు. ఏర్పరచుకోవటమే కాదు, రెండవదిగా వాళ్ళకి ఏమని పేరు పెడుతున్నాడు విడిపించిన వారికి? ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం మొదటి 2 వచనాలు. బిడ్డలు కనుక మిమ్మల్ని మీరు కోసుకొనకూడదు, ఏలైనగా నీ దేవుని యెహోవాకు ప్రతిష్ఠిత జనము మరియు భూమి మీదనున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు. కాబట్టి రెండో మాట ఏమంటాడంటే, మొదటి మాట నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అన్నాడు. రెండవదిగా ఆ భూమి మీద సమస్త జనంలో మీరు నాకు ఎలాంటి వారంట? స్వకీయ జనములు, విశేషంగా స్వకీయ జనం. అంటే ప్రత్యేకపరుచుకున్నాడు. భూలోకం ఉన్నటువంటి ప్రజలందరికంటే కూడా ఇశ్రాయేలు ప్రజలు ప్రత్యేకమైన జనం. దేవుడు వారిని కోరుకున్నాడు. కారణం ఏంటంటే విశేష జనముగా. ఎవరు వాళ్ళు? దాసత్వం ఉన్నటువంటి వారిని పిలిచి బయటకు అంటాడు, మీరు నాకు ప్రతిష్ఠితమైన జనము ఏర్పరచుకున్నాను. రెండవదిగా మీరు నాకు విశేషమైన స్వకీయ జనము అని పేరు పెడతాడు. రెండవది. మూడవది చూడండి ఇంకేమంటాడు వారి గురించి. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయము 18వ వచనం. ద్వితీయోపదేశకాండం 26:18 చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమై ఉండి. మనం గమనించామంటే ద్వితీయోపదేశకాండం 26:18 యెహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమై ఉండి ఆయన ఆజ్ఞలన్నింటినీ గైకొందమని. 29 తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలిగినట్లు హెచ్చించుదనని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుని యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉండు అని. కానీ ఇప్పుడు ఇశ్రాయేలు అంటాడు, నేను నీకు కీర్తి ఘనత పేరు తీసుకొస్తాను, కానీ నేను ఏర్పరచుకున్నాను,
భూమి మీద విశేషమైన జనముగా మీరు నాకుంటారు. మూడోది ఏంటంటే నేను కీర్తి ఘనత పేరు కలిగించి నేను హెచ్చింపజేస్తాను అంటాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో. ఎవరు వీళ్ళు? దాసత్వం ఉన్నటువంటి ప్రజలు విడిపించి ఇలాంటి ఆధిక్యతలు వాళ్ళకి ఇచ్చాడు. అంత మాత్రమే కదా, ఇంకేమంటాడంటే నేను మీకు ధర్మశాస్త్రం కూడా ఇచ్చాను. ఇదే ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 10వ వచనం చూడండి. యెహోవాకు స్వజనమైత్రి గనుక మాట విని కాబట్టి ఇప్పుడు స్వజనమయ్యారు కాబట్టి మీకు ఆజ్ఞలు ఇచ్చి కట్టలు ఇచ్చి ధర్మశాస్త్రం ఇచ్చాను. కాబట్టి ఇప్పుడు మీరేం చేయాలంట? ఆ ధర్మశాస్త్రం అంటే ధర్మశాస్త్రం కలిగిన వారు. వాస్తవానికి మనకు ధర్మశాస్త్రం లేదు, కానీ ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రం ఉంది. కాబట్టి వాళ్ళకి ధర్మశాస్త్రం కూడా ఇచ్చి ఏమంటాడు? నేను మీకు దేవుడినై ఉంటాను. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 11వ వచనం. ద్వితీయోపదేశకాండం నేను చదువుతాను, గమనించాను. అందరూ నాతో చెప్పండి. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయము 10, 13 కలిసి ఉన్నాయి. దాంట్లో అవసరమాట నేను చదువుతాను, అందరూ నాతో చెప్పండి. నీ దేవుడైన యెహోవా నేడు నీకు నియమించున్న నీ దేవుడైన యెహోవా నిబంధనలో ఆయన ప్రమాణము చేసిన దానిలోనూ. కాబట్టి దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడంటే నిబంధనలు ఇచ్చాడు. నిబంధనలు ఇచ్చి అంటాడు కదా, తానే నీకు దేవుడై ఉండి ఉన్నట్లు నీ దేవుని యెహోవా నీకు నియమించిన నీ దేవుని యెహోవా నిబంధన. కాబట్టి నిబంధనలు ఇచ్చి అంటాడు, ధర్మశాస్త్రం ఇచ్చి నేను నీకు దేవుడిగా ఉంటాను. మొదటిది ఏర్పరచుకున్నాను, రెండోది విశేషమైన జనంగా ఉంటారు, మూడో మాట ఏమన్నాడు? మూడో మాట నీకు కీర్తి ఘనత కలుగజేస్తాను, హెచ్చింపజేస్తాను. నాలుగోదిగా ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఐదోదిగా దేవుడే వారికి దేవుడిగా ఉన్నాడు. ఎంత అద్భుతమైన సంగతి! ఐగుప్తు దాసత్వం నుంచి విడిపించి వారిని ఏర్పరచుకొని విశేషజనముగా చేసి కీర్తి ఘనత హెచ్చింపజేసి ధర్మశాస్త్రం ఇచ్చి అంటాడు, నేను నీకు దేవుడినై ఉంటాను. ఇలా దేవుడు ఎందుకు చేశాడు వాళ్ళకి? ఏం చేయాలని? మలాకీ గ్రంథం, ఆ మాట చదువుకు మనం ముగిద్దాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం. ఇవన్నీ దేవుడు వాళ్ళకి ఇస్రాయేలు చేయడానికి కారణం ఏంటంటే ఆ దేవుడిని వాళ్ళు సేవించాలని, పూజించాలని. చూడండి, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్తకు ముందు రాగానే వారు నా వారై నాకు స్వకీయ సంపాద్యమై ఉందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనుకరించినట్లు. చాలండి. కనుక ఇప్పుడు నాకు స్వకీయ జనం ఎందుకు చేసుకున్నానంటే ఇక్కడ చెప్పాడు, తండ్రి తన్ను సేవించు కుమారుని కనుకరించినట్లు. కాబట్టి మీరు నన్ను సేవించాలని, నన్ను పూజించాలని, నన్ను ఆరాధించాలని, నాకు పండగ చేయాలని, నాకు ఉత్సవం చేయాలని నేను మీకు స్వకీయ జనముగా మిమ్మల్ని ఏర్పరచుకుని, ఎందుకంటే ఆ దేవుని సేవించాలని. అందుకే మోషే దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమంటారు? ఫరోలు చూడండి, నిర్గమాకాండం 5వ అధ్యాయం. నిర్గమాకాండం, మేము మా దేవునికి ఏం చేయాలంటే ఉత్సవము చేయాలి. నిర్గమాకాండం 5వ అధ్యాయము 1వ వచనం. తర్వాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలు దేవుని యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఏం చేయాలంటే వాళ్ళు ఉత్సవము చేయాలి. ఇంకేమంటాడు? సేవించాలి. నిర్గమాకాండం 8వ అధ్యాయం. నిర్గమాకాండం 8వ అధ్యాయము 1వ వచనం. కొట్టి అతనితో నన్ను సేవించుటకు. కానీ ఇప్పుడు దేవుని ఏం చేయాలంటే వాళ్ళు సేవించాలి. కనుక మొదటిది దేవునికి ఉత్సవం చేయాలి, రెండోదిగా వారు దేవుణ్ణి సేవించాలి, మూడవదిగా దేవునికి వాళ్ళు బలి అర్పించాలి. 8వ అధ్యాయము చూడండి, ఇదే 8వ అధ్యాయము 28వ వచనం. 8:28. అందుకు ఫరో, మీరు అరణ్యములో బలి అర్పించుటకు పోనిచ్చేదని కానీ చాలండి. కనుక వాళ్ళు అరణ్యానికి పోయి ఏం చేయాలంటే దేవునికి వాళ్ళు బలి అర్పించాలి. కాబట్టి
చూడండి, మొదటిది ఎందుకు వాళ్ళు ఐగుప్తుని బయట తీసుకొచ్చాడంటే, మీరు నాకు ఉత్సవం చేయాలి, నన్ను సేవించాలి, నన్ను పూజించాలి, నాకు బలర్పించాలి. ఇంకో మాట అంటాడు, నాకు మీరు పండుగ చేయాలి. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 9వ వచనం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 9వ వచనం చూడండి. పొందలేదు కాదండి, నిర్గమాకాండం, క్షమించి నిర్గమాకాండము వాళ్ళతో ఏమంటాడంటే, మేము మా దేవునికి పండుగ చేయాలి. పండుగ 9వ వచనం, నిర్గమాకాండం 10వ అధ్యాయము 9వ వచనం, నిర్గమాకాండం 10:9. అందుకు మోషే, మేము యెహోవాకు పండుగ ఆచరింపవలను. కాబట్టి ఇప్పుడు ఐగుప్తు నుంచి వాళ్ళు బయటకు తీసుకొచ్చింది ఎందుకంట, ఒకటి దేవునికి ఉత్సవం చేయాలి, రెండవది దేవుణ్ణి సేవించాలి, మూడవది దేవునికి బలి అర్పించాలి, నాలుగవది దేవునికి పండుగ చేయాలి. ఏంటిది కొత్త నిబంధనలు అంటే ఆయన్ని ఆరాధించటమే. అందుకే మలాకిలో మనం చదువుకున్నాం కదా, తండ్రి తను సేవించు కుమారుని ఏం చేస్తాడంట, కనికరిస్తాడు. కానీ ఎందుకు వారిని సేవించాలని కోరాడు? మీరు ఐగుప్తులు ఎట్లా ఉన్నారు? ఐగుప్తులు దాసులుగా ఐగుప్తులో ఉన్నావు, లోకములో ఉన్నావు, దాసత్వంలో ఉన్నావు, పరో చేతిలో ఉన్నావు, ఐగుప్తు యొక్క జనుల్లో ఉన్నావు, ఐగుప్తు యొక్క దేవతల్లో ఉన్నావు, ఐగుప్తు యొక్క బాధల్లో ఉన్నావు, ఐగుప్తు యొక్క దోషంలో ఉన్నావు. వాటన్నిటిని విడిపించి నీకు స్వకీయ జనముగా చేసుకున్నాను, ప్రతిష్ఠితమైన జనముగా చేసుకున్నాను, నీకు కీర్తి ఘనత హెచ్చింపునిచ్చాను, నీకు ధర్మశాస్త్రం ఇచ్చాను, నీకు దేవుడిగా ఉన్నాను. కారణం ఏంటంటే మీరు నన్ను ఏం చేయాలి? సేవించాలి. కాబట్టి ఉదయకాలము ఈ వాక్య వెలుగులో చూడండి, ఆ మాట మనం చదువుకున్న మొదటి సమయాల గ్రంథం చివరిగా మనం మొట్టమొదటి చదువుకున్న మాట, ఎందుకు ఇవన్నీ దేవుడు చేశాడంటే విడిపించింది. కారణం ఏంటంటే 2వ సమయాల గ్రంథము 7వ అధ్యాయం 23వ వచనం చదువుకుని మనం ప్రభుని ఆరాధిస్తాం. 2వ సమయాలు 7వ అధ్యాయం 23వ వచనం అందరం కలిసి. 2వ సమయాలు 7:23. నీకు జనులొకటికై వారిని విమోచించినట్లు, నీకు ఖ్యాతి కలుగునట్లును, నీ జనులను బట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యం చేయనట్లు దేవుడైన నీవు ఐగుప్తు దేశముల నుండి, ఆ జనుల వశముల నుండి, వారి దేవతల వశముల నుండి నీ విమోచించిన ఎస్సనంటే నీ జనుల జనం లోకమందు మరి ఎక్కడ ఉన్నది. కాబట్టి నీకు జనులొకటికై నీవి విమోచించావు. కాబట్టి ఆ రీతికి విడిపించబడిన ప్రజలముగా ఎలుగెత్తి ఆత్మతో సత్యముతో ఆ ప్రభును ఆరాధించదుముగాక. ప్రభు తన వాక్యాన్ని దీవించునుగాక. పాట పాడుకుంటాం. కవిరా వేసినటువంటి 47వ పాట పాడుకుంటాం. 47. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి, సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి, సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు, సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు, సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి, తానే మహాకార్యములను పాపిని రక్షింప బలియాయన్, తానేయో నార్చే మహాకార్యములను పాపిని రక్షింప బలియాయన్,
శత్రుని రాజ్యము కూలద్రోసెను, శత్రుని రాజ్యము కూలద్రోసెను. స్మరించుడి మీరందరును ఆయనను స్తుతించుడి. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి. జ్ఞాపకముంచుకో ఇశ్రాయేలు విడిపించే ఐగుప్తు నుండి, జ్ఞాపకముంచుకో ఇశ్రాయేలు విడిపించే ఐగుప్తు నుండి. 40 సంవత్సరములు నడిపించే, 40 సంవత్సరములు నడిపించే కానానుకు భూమి చేర్చుటకు ఆయనను స్తుతించుడి. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి. వెళ్ళచెను ప్రభువు సేవకు మిమ్ము నేడే విను మాయన స్వరము. పిలచెను ప్రభువు సేవకు మిమ్ము నేడే విను మాయన స్వరము. అర్పించుడి మీ జీవితములను, అర్పించుడి మీ జీవితములను సాగిలపడి ఆయన ఎదుట ఆయనను స్తుతించుడి. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి. కూర్చోండి, ప్రభుని ఆరాధిస్తాం. దయచేసి ఆరాధించండి. మొట్టమొదటి బ్రదర్ ఆరాధించండి, తర్వాత సండే స్కూల్ టీచర్ ఆరాధించి వెళ్తారు.